కరకరలాడే సమోసా. అందరు బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ సమోసా చేస్తున్నాను. వేడి వేడి సమోసా. ఇంట్లో తింటే మనం బయటి సమోసానే మర్చిపోతాము. సూపర్ గా చేస్తాను, చూడండి. కప్పుల మైదా పిండి, సగం స్పూను సాల్ట్, కొద్దిగా సోడా మనకు ఎందుకంటే మంచిగా పొంగడానికి, పావు నూనె, మంచిగా కలుపుకోవాలి. పూరి పిండికి ఎలా నానుపుతామో అలాగే నానపాలి. మళ్ళీ కొద్దిగా రుచిగా మనకు మంచిగా రావు సమోసా. కవర్లో పెట్టుకుంటే మంచిగా మెత్తగా స్మూత్గా అవుతుంది. ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చికెన్ కీమా వండుకుందాము. కీమాలకు 3 ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర మనం కట్ చేసేసుకుందాము. ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకుంటే మంచిగా కీమాలకు కలిసిపోతుంది. ఇది విధంగా సన్నగా తరుముకోవాలి. పావుల నూనె, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మీరు పుదీనా, నల్ల ఉల్లిగడ్డ, స్పూన్ పసుపు, చికెన్ కీమా తీసుకున్నాను, కారం, 1 స్పూన్ ఉప్పు, గరం మసాలా పొడి, సన్నగా కోసుకున్న టమాటా, వాటర్ పోసుకుందాం మాడకుండా. మనము నిమ్మరసం పిండుకుందాము. కవర్లో పెట్టాము కదా, పెడితే ఇలా అవుతుంది స్మూత్గా. మనం దీన్ని పూరీలాగా చేసుకుందాము. సమోసాకి రౌండ్గా చేసుకున్న ముద్ద కొద్దిగా పొడిపిండిలా అద్ది పూరీలాగా తలుచుకోవాలి. కట్ చేసుకుందాము. సగం వరకు వాటర్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇలా మలుపుకోవాలి. ఇది ఇలా మలిపేసేసేయాలి అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. లేకపోతే ఈ మూలల కాడ నూనె లేయగానే ఇచ్చుకపోతుంది. అట్లా కాకుండా మంచిగా ఇలా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టేసుకుందాం. పూరి ఇలా వేసుకున్నాం కదా, 1 స్పూన్ ఇది పెట్టుకుందాము. కీమా పెట్టుకొని మనము దీనికి కొద్దిగా వాటర్ పెట్టేసుకుందాము. వాటర్ పెట్టేసుకొని ఇది ఇలా అనేస్తే సమోసా రెడీ. ఇలాగా మలిపేసుకోండి. మీరు దన వేస్తే అవి ఊడిపోతాయి. మళ్ళీ చిన్న మంట మీద కాల్చుకోండి. కరలాడే సమోసా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయ్యాయో. కరలాడే చికెన్ సమోసా ఇంట్లోనే తయారు చేసిన నేను. చూడండి చాలా బాగా అయింది. చాలా బాగుంది. ఇంట్లోనే మీరు కూడా రెడీ చేసుకోండి. చాలా బాగుంది.